ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసిన తర్వాత మనం సాధారణంగా చేసే పొరపాట్లను గురించి త్వరగా తెలుసుకునే ఆత్మీయ సారాంశమిది. చూడండి, ప్రార్థననేది గాలిలో కలిసిపోయే మాటలు కాదు సుమా, అది నేరుగా దేవుని సింహాసనం దగ్గర జరిగే ఒక గొప్ప ఆత్మీయ లావాదేవి. ఒకసారి ఆలోచించండి, రాజుకు విన్నపమిచ్చి ఆయన దాన్ని తీరుస్తాడో లేదో అని అనుమానించడం ఎంత అవివేకం కదా. సరే, ఇందులో మొదటిది, ప్రార్థనపై అసలు సందేహమే వద్దు. ఒక విత్తనం నాటిన తర్వాత అది పెరుగుతుందో లేదో అని ప్రతిరోజు తవ్వి చూస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా పాడైపోతుంది కదా. అలాగే ప్రార్థించిన తర్వాత అనుమానించడం దేవుణ్ణి అవమానించడమే అని యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము మరియు హెబ్రీలకు 11వ అధ్యాయము 1వ వచనము స్పష్టంగా చెబుతున్నాయి. ఇక రెండవది, మన ప్రవర్తన మన ప్రార్థనకు తగ్గట్లుగా ఉండాలి. అంటే దేవుని దగ్గర శాంతి కోసం ప్రార్థించి బయట గొడవలు పెట్టుకుంటే ఎలా చెప్పండి? యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము చెప్పినట్లుగా మనం కేవలం వినేవారంగా మాత్రమే కాకుండా వాక్యానుసారంగా నడుచుకోవాలి. మూడవది, దేవుని సమయం కోసం మనం ఓపికగా వేచి ఉండాలి. ఆయన కోసం ఆగకుండా మనమే సొంతగా నిర్ణయాలు తీసుకుంటే బైబిల్లో ఇస్మాయేల్ పుట్టుక విషయంలో జరిగినట్లు మనం కోరి కష్టాలు తెచ్చుకుంటాము. సమస్తానికి ఒక సమయముందని ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము మరియు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము మనకు నేర్పిస్తున్నాయి. నాలుగవది, చాలామంది చేసే పొరపాటు ప్రార్థించిన తర్వాత కూడా అదే భారాన్ని మళ్లీ మోయడం. యేసయ్య పాదాల దగ్గర మీ భారాన్ని దించేసి మళ్లీ దాన్ని మీరే భుజాన వేసుకుంటే ఎలా అండి? ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు చెబుతున్నట్లు ఆ భారాన్ని పూర్తిగా దేవుని చేతుల్లోనే పెట్టేయండి. ఇక చివరిగా, కృతజ్ఞతను ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకు సమాధానం రాకముందే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నిజమైన విశ్వాసానికి గొప్ప నిదర్శనమని 1వ దెస్సలోనికాయులకు 5వ అధ్యాయము 18వ వచనము మనకు బోధిస్తుంది. దేవునిపై సంపూర్ణ విశ్వాసముంచుతూ ప్రార్థన తర్వాత మన ఆలోచనలను, ప్రవర్తనను వాక్యానికి అనుగుణంగా మార్చుకోవడమే నిజమైన ఆత్మీయ జీవితం. మరింత ఆత్మీయ సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.